భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. జన్మాష్టమి వేడుకలలో భాగంగా మనము ఒక పద్ధతిని చూస్తూ ఉంటాం. అంటే పూజా పద్ధతులు ఎవరికి నచ్చినట్టుగా భక్తి శ్రద్ధలతో వాళ్ళకుంటాయి. కానీ ఉట్టి కొట్టడం అన్నది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. భారతదేశం అంతా ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది. కానీ దక్షిణ భారతదేశంలో కూడా ఇవాళ రేపు ఈ అలవాటు ప్రతి ఆలయంలో అంటే వైష్ణవ ఆలయంలో చక్కగా ఆ వీధుల్లో ఈ ఉట్టి అన్నది ఏర్పాటు చేయటం, అక్కడ పిల్లలందరూ అందులో పాలు పంచుకోవడం, జన్మాష్టమి ఎప్పుడొస్తుందా? ఎప్పుడు ఉట్టి కొడతామా? అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా! అయితే ఇలా ఉట్టి ఎందుకు కొట్టాలి? కృష్ణుడికి ఇష్టమా? లేకపోతే మనకిష్టం అని మనం ఉట్టి కొడుతున్నామా? కృష్ణుడు కూడా ఉట్టి కొట్టాడా? ఈ ఉట్టి కొట్టడంలో ఉన్న భావం ఏమిటి? ఎందుకంటే మన పండుగలు, అందులో ఉన్న పద్ధతులు వీటికి ఎన్నో రహస్యాలు అలా దాగి ఉంటాయి. బయట కనిపించేది ఒకటి, కానీ లోపల దాగి ఉన్న విషయం ఒకటి. కాబట్టి లోపల దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకుని పద్ధతిని పాటిస్తే ఖచ్చితంగా మనకే మంచి జరుగుతుంది. లేదు అంటే ఎన్నో సంవత్సరాలు వస్తూనే ఉంటాయి. ఎన్నో జన్మాష్టమిలు వస్తూనే ఉంటాయి. వేడుకల్లో మనం పాలు పంచుకుంటాం, ఉట్టి కొడుతూ ఉంటాం, లేకపోతే పక్కనే కూర్చుని ఆస్వాదిస్తూ ఉంటాం. ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇంతకీ ఈ ఉట్టి ఎందుకు కొడతారు అన్న దాని గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. ఉట్టి కొట్టడానికి ఉత్సాహము, ఆ ప్రేమ లేకపోతే మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం ఇవి కాకుండా ఇంకేముండాలి? అయితే ఈ ఉట్టిలో కూడా రకరకాలు ఉంటాయి. అంటే మట్టి కుండ అలాగే ఉంటుంది. మట్టితో తయారు చేసిన కుండనే వాడతారు. చక్కగా దాన్ని ముస్తాబు చేస్తారు. అంటే అందంగా దానికి ఎన్నో పువ్వులు కట్టి ఇలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ కుండని ఏర్పాటు చేసుకుంటారు. ఈ కుండలో కొంతమంది అయితే అంటే కొన్ని ప్రాంతాలలో కేవలం పాలు మాత్రమే వేస్తారు. ఆవు పాలు నిండా పోస్తారు. ఆ తర్వాత దాన్ని కొడతారు. కొంతమంది వసంతం అని అంటారు. అంటే రంగు నీళ్ళు, అది కూడా సువాసన కలిగిన నీళ్ళు. అందులో కొద్దిగా అక్షతలు, పసుపు, కుంకుమ, ఒకవేళ కుంకుమ లేకపోతే పసుపు వేసిన తర్వాత కొద్దిగా సున్నం వేస్తారు. అప్పుడు ఈ సున్నము, పసుపు కలిపి ఎరుపు రంగు వస్తుందనమాట. ఇది కాకుండా మంచి సుగంధం కలిగిన అంటే వసంతం అని అంటారు గదా! ఆ ద్రవ పదార్థం వేస్తారు. కొద్దిగా అక్షింతలు వేస్తారు. పువ్వులు వేస్తారు. అంటే పువ్వుల రెక్కలు కూడా అందులో వేస్తారు. ఇవన్నీ కలిపితే మంచి సువాసన కలిగిన ఒక పదార్థం అనేది ఏర్పడుతుంది. ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు. మరికొంతమంది అంటే ఎక్కువగా అందులో పసుపు, కుంకుమ అవి కాకుండా జలం, నీరు నింపుతూ ఉంటారు. ఆ నీటిలో మళ్ళీ బెల్లం వేస్తారు. కృష్ణుడికి అటుకులంటే బాగా ఇష్టం కదా! అంటే వాస్తవానికి అటుకులే ఇష్టం అన్నది కాదు. కుచేలుడు ప్రేమతో తీసుకుని వెళ్తాడు అటుకులు. ఎంతో ప్రేమతో స్వీకరించాడుగా. అందుకని అలా వచ్చిందనమాట ఒక మాట. కాబట్టి అలా అటుకులు, బెల్లము, నీళ్ళు, అందులో కూడా కొద్దిగా పువ్వులు ఇవన్నీ వేస్తూ ఉంటారు. వాటితో పాటు చిల్లర పైసలు గూడా వేస్తూ ఉంటారు. నోట్లో అయితే మొత్తం ముద్దయిపోతుంది గదా! అందుకే కాసులు అలాంటివి వేస్తూ ఉంటారు. ఇలా ఈ ఉట్టిలో ఏం నింపాలి అంటే రకరకాల పదార్థాలతో నింపుతూ ఉంటారు. ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు. అయితే ఒకే పద్ధతి గురించి మనం మాట్లాడుకోకుండా అసలు ఈ ఉట్టి కొట్టడం, ఈ సంప్రదాయం మనకేం నేర్పిస్తుంది మనం చెప్పుకుందాం. అయితే ఇలా కట్టిన తర్వాత అది చక్కగా అందుబాటులో ఉండేటట్టుగా ఉండదు. అది చాలా ఎత్తు ప్రదేశంలో ఉంటుంది మనకి తెలుసు. అందరూ సిద్ధమవుతారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎవ్వరైనా కూడా ఉట్టి కొట్టాలని. వాళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఉట్టి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళు దాన్ని పైకి తీసుకెళ్తూ ఉంటారు. వీళ్ళు అలసిపోతూ ఉంటారు. మొత్తానికి ఎవరో ఒకరు వచ్చి ఆ ఒట్టిని కొడతారు. ఆ తర్వాత అది పగిలిపోతుంది. అందులో ఉన్న పదార్థాలు పూర్తిగా కింద పడిపోతాయి. చెప్పాలి అంటే పాలు పోసినా, నీళ్లు పోసినా అవి మళ్ళీ పనికిరావుగా అవన్నీ పడిపోతాయి. ఈ చిల్లర డబ్బులు ఏవైతే ఉంటాయో ఎవరికి దొరికితే వాళ్ళు ఏరుకుంటారు. ఇలా ఆ కుండ పగలగొట్టి చాలా ఆనందంగా మురిసిపోతూ ఉంటామనమాట మనమందరం భక్తులం. అయితే ఇది అక్కడ జరిగేది. అంటే ఉట్టి కొట్టడం అంటే ఇది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇందులో దాగి ఉన్న భావం తెలుసుకుందాం. అంటే రకరకాల నిర్వచనాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఒక నిర్వచనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే భావన అని మనం చెప్పుకోకూడదు. రకరకాలుగా పెద్దవాళ్ళు దీనికి చెప్తూ ఉంటారు. అంటే దీని రహస్యాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మట్టి కుండ ఏదైతే ఉందో ఇది మన దేహంతో సమానం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఒక రకమైన నిర్వచనం. అలా ఇది మన దేహంతో సమానమైనప్పుడు అందులో వేసే నీళ్లు అంటే మన శరీరంలో కూడా ఎక్కువగా జలశాతం ఉంటుంది కాబట్టి నీళ్లు, తీపి పదార్థం బెల్లం. ఈ తీపి అన్నది
మనకి ఉంటుంది. అంటే మన ఒంట్లో తీపి ఉంటుంది అన్నది కాదు ఇక్కడ. తీపి అంటే ప్రతి దానికి వ్యామోహము. మనకి ఏవైతే కావాలో, అలాగే ఏదైతే ఆహ్, బాహ్య ప్రపంచంలో ఆకర్షణీయంగా కనిపిస్తుందో అవన్నీ మనకి తియ్యగా అనిపిస్తాయి. కానీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏదైతే తియ్యగా, రుచికరంగా ఉంటుందో ఎప్పుడూ మనకి అది ఆరోగ్యాన్ని ఇవ్వదు. ఏదైతే తినడానికి సరిగ్గా ఉండదో, చెప్పాలంటే చేదుగానో, లేకపోతే రుచిగా ఉండదో, అలాంటివే ఆరోగ్యానికి మంచివి. కానీ మనం వాటి జోలికి వెళ్ళం కదా! ఇలా ఈ తీపి అంటే మమకారం, విపరీతమైన రాగం ఇది ఇందులో ఉండిపోతుంది. జీవుల్లో ఉండిపోతుంది. అందుకే ప్రతీది ఇది నాది, నాది, నాది అని ఎప్పుడు మనం ఆహ్, పట్టి పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఎవరైనా ఏమైనా అడిగితే ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు అంటే ఇది నాది, నేను కష్టపడి సంపాదించుకున్నాను అని అనుకుంటాం. దీన్ని తీపితో పోలుస్తున్నాం. అంతేగాని తీపి అంటే కేవలం ఏదో తియ్యగా ఉన్న పదార్థం అని కాదు. ఇలా మనిషిలో నిండి ఉండేది తీపి. ఇవన్నీతో మనిషి అంటే మనము ఉంటూ ఉంటాం. ఈ తీపి అన్నది ఎక్కువగా ఉండడం వల్లే అవతల వాళ్ళ మీద కోపం వస్తుంది. అంతే కదా! మనం ఏదో అనుకుంటాం. అది జరగకపోతే ఒక పదార్థం కావాలి, ఒక పరిస్థితి మన సొంతం కావాలి. ఏది జరగకపోతే మళ్ళీ కోపం, ద్వేషం, ఎవరో కారణం ఇలాంటి లక్షణాలన్నీ బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఉట్టి అన్నది కొడతామో, కొట్టిన తర్వాత నేల పాలవుతుందో ఏం మిగులుతుంది? జలం మిగులుతుందా? కుండ మిగులుతుందా? తీపి పదార్థం మిగులుతుందా? ఏదీ మిగలదు. మిగిలిన ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎవరికి దొరికితే వాళ్ళు ఏరుకుని వెళ్ళిపోతారు. మన జీవితం కూడా ఇలాగే ఉంటుందట. నేను, నేను, నాది అనే ఆ తీపితో ఎప్పుడైతే మనం ప్రవర్తిస్తూ ఉంటామో ఒక్క దెబ్బ పడుతుంది. ఎవరు కొడతారు ఈ దెబ్బ? అంటే కాలం. రెండిటిని మనం తప్పించుకోలేము. 2 విషయాలలో మనిషి నలిగిపోతూ ఉంటాడు అని చెప్తుంది శాస్త్రం. ఒకటి ప్రారబ్ధం. అంటే గత జన్మలో, అంతకు ముందు జన్మలో, ఇంకెప్పుడో ఏదో చేశాము. ఎలా గుర్తుంటుంది? గుర్తుండదు. ఇప్పుడు ఎంత బాధపడినా గుర్తుండదు. అందుకని ప్రారబ్ధం నుంచి తప్పించుకోవడానికి లేదు. మనకి తెలియదు కూడా. ఈ జన్మలో తప్పు చేస్తే తెలిస్తే ఫలానా వాళ్ళని ఇబ్బంది పెట్టాం. సరే వెళతాము, కాళ్ళు పట్టుకుంటాం, లేకపోతే ఏదోటి అంటాం. అక్కడికి అయిపోయింది. కానీ గత జన్మలో ఏం చేసామో గుర్తుండదుగా. ప్రారబ్ధంలో మనిషి నలిగిపోతూ ఉంటాడు. ఇంకొకటి కాలం. కాలం తన పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాలానికి రాజు, పేదవాడు, అయితే ఇది గుర్రము, ఇది ఆవు, ఇది మనిషి అని ఉండదు. ప్రతి ఒక్క జీవి, జీవి అనే కాలం చూస్తుంది. కాబట్టి కాలం అందరికన్నా బలమైనది. కాలస్వరూపుడు భగవంతుడు. కాలాన్ని మార్చాలంటే, కాలంలో వచ్చే ఫలితాల్ని మార్చాలంటే కేవలం పరమాత్మకే అది సొంతమవుతుంది తప్పితే మనం మార్చలేం. కాబట్టి కొన్ని పరిస్థితులు కాలం మనకి చూపిస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోలేం. ఈ క్షణం ఇలా ఉంటుంది, మరుక్షణం మంది కాదు అంటాం కదా! అది కాలం యొక్క బలం. కాబట్టి ఈ కాలం అనే కర్ర, కాలపురుషుడు ఒక్క దెబ్బ వేస్తాడు ఎప్పుడో ఒకప్పుడు. మనం ఎగురుతూ ఉంటాం గదా! ఉట్టి రూపంలో పైకి పైకి. ఇంత స్థాయిలో ఉన్నాను, నా అంతటి వాడు ఎవరు లేరు. అమాత్రంగా ఏదైనా విద్య ఉన్నా, ఒక కళ ఉన్నా అందరూ మనల్ని పొగుడుతూ ఉంటారు. అటువంటి సమయంలో పైకి పైకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అప్పుడు ఈ దెబ్బ, కాలం దెబ్బ పడిన వెంటనే ఏమవుతుంది? అంతా నేలపాలవుతుంది. మనం పతనమైపోతామని అర్థం. ఏం మిగులుతుంది? చివరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళతాం? మమకారం తీసుకుని వెళతామా? ఐశ్వర్యం తీసుకుని వెళతామా? లేదు. అన్నీ ఇక్కడే ఉండిపోతాయి. మనం మాత్రం వెళ్ళిపోతాం. ఆ డబ్బులు ఏవైతే వేరే వాళ్ళు ఏరుకుంటారో, అలాగే మనం సంపాదించుకున్న ఆస్తులు మనవాళ్ళో, తర్వాత ఎవరో ఎవరో అనుభవిస్తారు. జీవుడు మాత్రం అనుభవించడు. జీవుడు కేవలం కర్మలు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ కర్మ ఫలితాలను మళ్ళా జన్మలో అనుభవిస్తాడు. అందుకే అహంకారంతో ఎగరవద్దు. కాలం దెబ్బ వేస్తుంది అనే ఒక స్పృహ నువ్వు తెచ్చుకో అని ఈ ఉట్టి మనకి నేర్పిస్తుంది. ఇంతేనా? కాదు. ఇంకా ఎన్నో భావాలు ఉన్నాయి. ఉట్టి, అందులో ఉన్న పదార్థాలు, అది ఎప్పుడూ పైన ఉండటం. అంటే ఎప్పుడూ ఎవరికీ అందకుండా మనం ప్రవర్తించటం. ఇటువంటి సమయంలో దాచుకోవడం అనే పదం ఒకటి మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎవ్వరికీ చెందకూడదు, నాకు మాత్రమే చెందాలి అనేటట్టుగా దాచుకుంటూ, దాచుకుంటూ పోతే అది ఎందుకు ఉపయోగపడదు. అందుకని కృష్ణ పరమాత్మ దాన్ని, దాచుకున్న పదార్థాన్ని, లేకపోతే ఆ వైభవాన్ని, లేకపోతే ఆ విద్యను, ఏది ఉంటే అది సంపద, దాన్ని ఇట్టే కొల్లగొడతాడు అని ఇంకొక భావన. ఇప్పుడు చాలామంది ఉట్టి ఎవరైతే కొడతారో వాళ్ళని కృష్ణుడిగా తయారు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు కృష్ణుని రూపంలో వచ్చి ఉట్టి కొడుతూ ఉంటారు. ఇక్కడ భావన ఏమిటి అంటే, మనం ఎంతగా అన్నీ దాచుకుంటూ పోయి ఎవరికీ కనిపించకుండా ఎక్కడో పెట్టినా, భగవంతుడు అన్నవాడు దాన్ని గుర్తుపట్టి ఒక్క దెబ్బ వేసి దాన్ని పూర్తిగా
నేలపాలు చేస్తాడు. అందుకే దాచుకోవద్దు, అందరికీ పంచిపెట్టండి. పంచిపెట్టే గుణం ఉండాలి, అహంకారం ఉండకూడదు అని ఈ ఉట్టి మనకి నేర్పిస్తుంది. అటువంటి ఉట్టి కృష్ణ పరమాత్మ కొడతాడు. అలా కొట్టిన వెంటనే ఇంక మనమేముంటాం? మన అహంకారం పోతుంది. మన ఐశ్వర్యం కూడా పోతుంది అని ఈ ఉట్టి మనకి నేర్పిస్తుంది. అందుకే కేవలం ఏదో ఒక చిన్న ఆటలాగా పిల్లలు ఆడుతుంటే మనం చూస్తున్నాము అనేటట్టుగా కాకుండా అహంకారము విడిచిపెట్టాలి. దాచుకోవడం, దాచుకోవడం అని కాకుండా భగవంతుడు మనకిచ్చిన సంపదను మన కోసం, ఇతరుల కోసం. ఇతరులు అంటే మళ్ళీ నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా కొడుకు కాదు. వేరేగా అంటే బయట వాళ్ళకి కూడా మనం అది ఉపయోగించగలగాలి. ధార్మికమైన పనులకి ఉపయోగించగలగాలి. అప్పుడే మన సంపద క్షేమంగా, భద్రంగా ఉంటుంది. లేదు అంటే అది పగిలిపోతుంది అని ఇక్కడ అర్థం. ఈ రకంగా ఈ ఉట్టి కొట్టేటప్పుడు ఇటువంటి చక్కని ఆలోచనతో ఉట్టి కొట్టినప్పుడు మంచి ప్రవర్తన మాకు రావాలి. అహంకారం నుంచి మేము దూరంగా ఉండాలి కృష్ణ అని మనం వేడుకోగలగాలి. నమస్తే.